తాను ఇష్టంతోనే కొందరు పిల్లలను చదివిస్తున్నానని, దానికి పబ్లిసిటీ అవసరం లేదనుకున్నానని చెప్పారు హీరో గోపీచంద్. గతంలో అలీతో సరదాగా షోలో ఈ విషయంపై మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులను చదివిస్తూ కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పకపోవడంపై రియాక్ట్ అయ్యారు. అందుకు కారణాన్ని వివరించారు. ఈ విషయంపై గోపీచంద్ ఏం చెప్పారో చూసేయండి. జనరల్‌గా కొంతమంది ఏదన్నా ఒక చిన్న సాయం చేస్తే డెఫినిట్‌గా ఒక 100 మందికి తెలియాలి నేను చేసేది అని ఉంటది. బట్ నువ్వు చాలా మందిని చదివిస్తున్నావు. ఎందుకు ఆ విషయం బయట చెప్పుకోవు? అంటే ఎందుకు వద్దనుకున్నావు? ఎందుకని మన ఇష్టంతో చేస్తున్నాం. అది మరి బయట పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నాకదేం అనిపియదు. ఓకే. మనం ఒకరు హెల్ప్ చేస్తున్నాం, అది మళ్ళీ బయటికి చెప్పుకునేది కాదు కదా అది. ఓకే. మనకు నచ్చి చేస్తున్నాం అంతే. రైట్. నేను ఎందుకు అడిగానంటే ఈ పాయింట్, యెస్ అంటే మా నాన్న అన్నాడు, ఈ చేత్తో సాయం చేస్తే ఈ చేయికి తెలియకూడదు అంటారు. నేను ఎందుకు చెప్తానంటే, అరే హీరో గోపీచంద్ పిల్లల్ని చదివిస్తున్నానంట, మనం కూడా తన్ని ఒక ఫాలో అయ్యి మనం ఒక ఇద్దరిని చదివించడం అనేది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా అని ఆ ఉద్దేశం మీద అడిగాను తప్ప. ఓకే. ఎంతమందిని చదివిస్తున్నావు గోపి? అంటే నేను ఇప్పుడు కొంతమంది చదివించాను నా పిల్లలు చాలా చిన్నప్పటి నుంచి. కొంతమంది వాళ్ళు వెళ్ళి జాబ్స్ కూడా జాయిన్ అయ్యారు. జాబ్స్ అయ్యి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లా జాయిన్ అయ్యాను సార్ జాబ్. అది వెరీ హ్యాపీ. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒక ఫుల్ఫిల్ ఒక దాని మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా అట్లీస్ట్ ఇయర్లీ ఒక 30 మెంబర్స్ వెళ్తూ చదువుతూనే ఉంటారు. బట్ కొంతమందికి అసలు నా పేరు కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు చదువుతారా బాగా, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు చదవనియండి. ఓకే. వాళ్ళకి ఓకే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు. ఎండ్ ఆఫ్ ది డే చదివి ఇంపార్టెంట్. వాళ్ళు రేపు చదువుకుంటే వాళ్ళు 4-10 మందికి ఉపయోగపడ్డారంటే చాలు నాకు అది. ఓకే. నేను ఎందుకు చదువు మీద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, అది ఏదైనా బయట లోకంలోకి బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ముందు అది తెలియాలి. ఒకటి, మా ఫాదర్ నమ్మింది మంచి స్కూల్ పెట్టాలని అనుకున్నారు ఫస్ట్. మమ్మల్ని చదివించేటప్పుడు ఒంగోలులో అంటే చెన్నైలో అంతా చాలా తిరిగారు, తనకి నచ్చల కొన్ని హాస్టల్స్ అయ్యింది. తర్వాత వద్దు మళ్ళీ పిల్లల్ని అంత దూరం పంపించడం ఎందుకని చెప్పేసి ఒంగోలులోనే నిల్ డిస్పరాండం అని చెప్పి స్కూల్ పెట్టి దాంట్లో మమ్మల్ని పెట్టి మళ్ళీ చెన్నై నుంచి టీచర్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి చదివించారు అనమాట. అంటే ముగ్గురు చెల్లి నేను అందరూ అక్కడే ఉన్నాం. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి పొజిషన్స్ లో ఉన్నారు అందరూ. కానీ ఆ స్కూల్ ఫాదర్ చనిపోయిన తర్వాత మేము క్యారీ చేయలేకపోయాం. తర్వాత దాంట్లోనే మా ఫాదర్ ఫ్రెండే వసుంధర గారు అని చెప్పేసి ఆవిడ టేక్ ఓవర్ చేసింది. ఒంగోలులో స్కూల్ నడుపుతున్నారు, అంటే నాన్నగారు పేరు పెట్టి నడుపుతున్నారు. బట్ చదువు అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను అక్కడ చేయలేకపోయాను, బట్ ఏదో విధంగా చేద్దాం అని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను.